సహజ సంపదను దోచుకోవడంలో ఓ ఎమ్మెల్యే ఓ మంత్రి మధ్య గట్టి పోటీ నెలకొల్పబడింది. రోజుకి వందల టిప్పర్లు ఇసుక దోచుకుంటూ పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. పెన్నా నదినే మింగేస్తున్నారు. తమ నియోజకవర్గం పరిధిలో తమ ఇష్టం వచ్చినట్లు ఇసుకను అమ్ముకుంటామంటూ ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు. ఈ అక్రమాలపై ప్రశ్నించేందుకు అధికారులకు ధైర్యం చాలడం లేదు. ఎవరైనా జర్నలిస్టులు ప్రశ్నిస్తే ఏం నాదే కనిపిస్తుందా, ఇంకెవరూ చేయడం లేదా, అవతల ఒడ్డులో వందల టిప్పర్లు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లడం లేదా, ఇది మా ప్రభుత్వం, మా ఇష్టం అంటూ ఆ ఎమ్మెల్యే మంత్రి పోటాపోటీగా పర్యావరణానికి తూట్లు పొడి చేస్తున్నారు. ఎవరా ఎమ్మెల్యే, ఎవరా మంత్రి? నెల్లూరు జిల్లాలో పెన్నా నది ఇసుక అధికార పార్టీ నేతలకు వరంగా మారింది. ప్రభుత్వ పాలసీ ప్రకారం సొంత అవసరాల కోసం ఇసుకను ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు పెట్టుకుని పెన్నా పరివాహక ప్రాంతంలోని ఇసుకను తరలించుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీనిని ఆసరాగా చేసుకుని పెన్నా నది పరివాహక ప్రాంతపు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల పరిధిలో ఏకంగా ఇసుక రీచ్లు ఏర్పాటు చేసుకుని ఉచితం అన్న మాటను దొంగలో తొక్కి అక్రమ ఇసుక వ్యాపారానికి తెరలేపారు. ఈ ఇసుకను సంపాదించిన ప్రతి రూపాయి అనాపైసతో సహా స్థానికంగా ఉన్న ఆ ఎమ్మెల్యేల జోబీలోకి వెళ్లాలట. దీనికోసం ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే పోటీ పడుతున్నారు. సోమశిల ప్రాజెక్టు భద్రతకి ముప్పు తెస్తున్నారు. పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. కిలోమీటర్ల దూరం పెన్నా నదిలోని ఇసుకను ఊడ్చి పారేస్తున్నారు. ఆ నియోజకవర్గాల పరిధిలో ఎంత దూరం ఇసుక ఉంది, ఎంత లోతుంది, ఎన్ని వేల మెట్రిక్ టన్నుల ఇసుక అమ్ముకునే అవకాశం ఉందని అంచనాలు వేసి మరీ తవ్వేస్తున్నారు. ఇసుక చెన్నై, బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాలకు అమ్ముతున్నారు. ప్రతి నిత్యం కోట్ల రూపాయలు గడిస్తున్నారు. రోడ్లు ఛిద్రమవుతున్నా, భారీ వాహనాల వల్ల దెబ్బతింటున్నా, నదీ గర్భంలో పర్యావరణానికి ఇబ్బంది ఏర్పడుతుందని తెలిసినా ఒక్కొక్క ప్రాంతంలో పెద్ద పెద్ద ఇటాచీలతో ఇసుకను తరలిస్తున్నారు. ప్రభుత్వం పెన్నా డెల్టాకు సోమశిల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేసింది. ఈ నీరు ప్రాజెక్టు నుంచి సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ల ద్వారా కావలి కాలువ, సర్వేపల్లి కాలువ, జాఫర్ సాహెబ్ కాలువ, మలిదేవి సిస్టమ్ కాలువ, జిల్లాలోని పెన్నా డెల్టాకు సంబంధించిన వివిధ రకాలైన చెరువుల ద్వారా సుమారు 10 లక్షల ఎకరాల వరకు ఆథరైజ్డ్, అనాథరైజ్డ్ ఆయకట్టులకు, ఆరుతడి పంటలకు, కూరగాయలు, ఇతర హార్టికల్చర్ పంటలకు ఈ పెన్నా నది ద్వారానే సాగునీరు అందాల్సి ఉన్న సాగునీటికి అడ్డంగా ఇసుక తోలుకునేందుకు రోడ్లు వేసి పారుదల నీటికి అంతరాయం కలిగించి పెన్నా నదిలోనే పెద్ద పెద్ద పైప్ లైన్లు నిర్మాణం చేసి పైప్ లైన్ల ద్వారా నీటిని మళ్లించి ఈ ఇసుకను నదీ గర్భంలో నుంచి కంచే చేరుమేసినట్టుగా ప్రజా ప్రతినిధులే ఇష్టం వచ్చిన రీతిలో ప్రభుత్వ సంపదను కొల్లగొడుతుంటే ప్రతిపక్షం చూసినా ప్రశ్నించే గొంతుక లేక పెన్నా నది గిలగిలా కొట్టుకుంటుంది. నదీ గర్భంలోని పర్యావరణం సమతుల్యత కోల్పోయి పెన్నా ఘోష పర్యావరణ పండితులకు ఆర్తనాదాలు తెప్పిస్తుంటే ఓ మంత్రి, ఓ ఎమ్మెల్యే ఆ గట్టు నీది, ఈ గట్టు నాది అంటూ పంచుకుని భోంచేస్తున్నారు. ఆ మంత్రి, ఆ ఎమ్మెల్యే ఎవరన్నది ఛానల్ 9 మీ ముందుకు తేబోతోంది. ప్రతి నిత్యం అక్రమ మైనింగ్ వ్యవహారంలో ప్రజాప్రతినిధులు బాగోతాన్ని బయట పెట్టబోతోంది.